వెల్కమ్ టు స్మార్ట్ ట్రిక్స్. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఫార్మల్ ఫ్యాలసీ అపీల్ టు ప్రాబబిలిటీ ఫ్యాలసీ కోసం డిస్కస్ చేద్దాం. ఈ ఫ్యాలసీకి కీవర్డ్ టేకింగ్ సంథింగ్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఒక థింగ్ అవుతుంది ఆర్ ఎల్స్ ఒక సిచ్యువేషన్ అవుతుంది అనడానికి ఒక ప్రాబబిలిటీ ఉంది, అయ్యే ఛాన్స్ ఉంది, అంతే, జస్ట్ ఒక ఛాన్స్ ఉంది. బట్ మాట్లాడే పర్సన్ ఎలా తీసుకుంటాడంటే ఇట్ మస్ట్ బి సర్టెన్ టు హ్యాపెన్ అని ఫిక్స్ అవుతాడు. ప్రీవియస్గా ఫ్యాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇన్వాలిడ్ రీజన్ మాట్లాడితే ఫ్యాలసీ అవుతుందని చెప్పాను. ఇందులో ఇన్వాలిడ్ రీజన్ ఏంటంటే దేర్ ఈజ్ అ ప్రాబబిలిటీ, ఒక ప్రాబబిలిటీ ఉంది, అయ్యే ప్రాబబిలిటీ ఉంది, బట్ ద ఆథర్ విల్ మిస్లీడ్ విత్ హిజ్ రీజన్ దట్ ఏదైతే అవ్వాలనుకుంటున్నాడో అది ఖచ్చితంగా అవుతుందని చెప్తాడు. ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ద క్రైమ్ రేట్ ఈజ్ లో ఇన్ దిస్ ఏరియా, సో యూ డోంట్ నీడ్ టు లాక్ యువర్ డోర్స్. క్రైమ్ రేట్ లో ఉంది, యూ డోంట్ నీడ్ టు లాక్ యువర్ డోర్స్ అని చెప్పి అంటున్నాడు. క్రైమ్ రేట్ లో ఉందంటే దాని మీనింగ్ ఏంటి? దేర్ ఈజ్ లో క్రైమ్ రేట్ అంటే క్రైమ్ అవ్వట్లేదు అని కాదు కదా. బట్ ఈ స్టేట్మెంట్ ఎలా ఉందంటే యూ డోంట్ నీడ్ టు లాక్ యువర్ డోర్స్. అసలు డోర్కి లాకే వేసుకోవాల్సిన అవసరం లేదు. డోర్కి ఎప్పుడు లాక్ వేసుకోకుండా ఉంటాం? క్రైమ్ రేట్ 0 ఉన్నప్పుడు, క్రైమ్ రేట్ నిల్ ఉన్నప్పుడు డోర్స్కి లాక్ వేసుకోకుండా ఉంటే ఇట్ ఈస్ వ్యాలిడ్. బట్ క్రైమ్ రేట్ లో ఉంది అంటే దేర్ ఆర్ సమ్ థీవ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వ్యాక్సిన్స్ హ్యావ్ ఎ హై సక్సెస్ రేట్ సో యూ వోంట్ గెట్ సిక్. ఇట్ మీన్స్ ఇక్కడ ఆథర్ ఏం ఫ్యాలసీ కమిట్ చేశారంటే హై సక్సెస్ రేట్ ఉంది, నాట్ 100% సక్సెస్ రేట్. 100% సక్సెస్ రేట్కి హై సక్సెస్ రేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎలా ఉందంటే యూ వోంట్ గెట్ సిక్ అనేది 100% సక్సెస్ రేట్ ఉంటేనే యూ వోంట్ గెట్ సిక్ అనేది రైట్ అవుతుంది. బట్ 100% కాదు కదా, జస్ట్ హై మాత్రమే చెప్తున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్లో. సో అపీల్ టు ప్రాబబిలిటీ, నువ్వు సిక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దెర్ ఆర్ 2 ప్రాబబిలిటీస్. బట్ యూ వోంట్ గెట్ సిక్ అని 100% రైట్ అన్నట్టు చెప్తున్నాడు కాబట్టి దిస్ ఈజ్ అపీల్ టు ప్రాబబిలిటీ fallacy. This is all about appeal to probability fallacy. Have a great day. Happy learning with Smart Tricks.